ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. పిల్లరా, ప్రార్థన చేసుకుందామా? మహోన్నతుడా, పరిశుద్ధుడా యేసయ్య, మీ బలమైన ఘనమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, 7వ తేదీ 4వ నెల 24వ సంవత్సరంలో మమ్మల్ని చేర్చి అయా ఈ దినము కూడా ఈ లోకంలో జీవించడానికి మాకు అనుమతి మంజూరు చేశారు. స్తోత్రాలు. ఈ దినాన్ని కూడా మాకు గిఫ్ట్గా ఇచ్చారు. స్తోత్రాలు. యేసు ప్రభువా, ఈ దినమంతయు నీ కృపాక్షేమములే మీ బిడ్డల వెంట రానియండి నాయన. ప్రభు, ఈ దినం ఏ యొక్క వడగాలి నైనా లేక ఏ యొక్క వాతావరణ పరిస్థితుల వల్ల బిడ్డలకు ఏ ఆటంకం కలగకుండా నైనా వారు చేసే పని బాటల్లో, వారి రాకపోకల్లో, వారు ప్రతి గమనంలో మీరు ఉండి సహాయం దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, ఈ వాక్యం వింటున్న యువర్సనందరినీ యేసుక్రీస్తు నామములో దీవించండి. చాలామంది బిడ్డలు ప్రార్థన విన్నపాలు కోరి ఉన్నారు ప్రభు. వారందరికీ తండ్రి యేసుదేవా, మీ యొక్క కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరూ అయ్యా మీ అందుగల భయభక్తులు జీవించే కృప దయచేయండి. రాజా, నిరంతరము నీ సన్నిధిలో కొనసాగి నీ వైపు చూసే బిడ్డలుగా ఉండే కృప దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, మాకు స్వస్థత కావాలి, దేవాలు మాకు స్వస్థత కావాలని మీ వైపు కన్నులెత్తుతున్నారు. మీ వైపు కన్నులెత్తి మీ సహాయం కోరే బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో నాయన స్వస్థత అనుగ్రహించమని కోరుతున్నాను. ఈ దీవెనల ఆశీర్వాదములు ప్రతి బిడ్డపైన కుమ్మరించండి. దీర్ఘకాలిక రోగాలతో నాయన అనేక సంవత్సరాల నుండి మంచం మీద ఉండే బిడ్డలు, ఆ బిడ్డలకు స్వస్థత యేసు నామములో దయచేయండి. మాకు చాలే దేవుడవు కదా నాయన, మమ్మల్ని ఆదరించే దేవుడు. మీ కృపలో ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. యేసు నామమున పెట్టి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులరా, ఈ దినము ప్రభు మనకు అనుగ్రహించిన దినాహారం సంకీర్తన 15వ సంకీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇది అనేక మార్లు మనం ధ్యానం చేసుకొని ఉంటాం. అనేక మార్లు దైవజనులతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉంటాడు. చూడండి, ఇది దావీదు కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇక్కడ 2 ప్రశ్నార్థకాలు, ప్రశ్నలతో ప్రారంభమవుతుంది ఈ సంకీర్తన. దేవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు? దేవుని గుడారములో గెస్ట్. ఏమండి, ఎవరైనా ఒక గెస్ట్ మన ఇంటికి వస్తే మనం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ ప్రత్యేకమైన వంటలు తయారు చేస్తాం. ఓ ప్రత్యేకంగా వారిని మనము ట్రీట్ చేస్తాం. ఎందుకనగా వాళ్ళు గెస్టులు కాబట్టి.
వాళ్ళ అతిథులు. వాళ్ళలో ముఖ్య అతిథులు, సాధారణ అతిథులు, అనుకోని అతిథులు, ఇక రకరకాలుగా ఉంటాయి. వాళ్ళ స్థాయిని బట్టి అక్కడ మన ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళని చూసే విధానం కూడా ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇక్కడ కూడా స్థాయిని బట్టే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే ట్రీట్మెంట్ ఉండదు. అంటే ఈ లోకంలో నువ్వు ఏ విధంగా ప్రభు కోసం జీవించావో దాన్ని బట్టి ఆ విధంగా అక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ సమాధానం కూడా, ఈ ప్రశ్నలకు ఆన్సర్ కూడా కింద చాలా చక్కగా ఇచ్చేసాడు కీర్తనకారుడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించడం, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. అటువాడట నాకు ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని అంటే, అటువాడు ఎలా ఉండాలి అంటే, నాలుగుతో కొన్నెములాడాడు, తన చెలికాని కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినా కూడా మాటదప్పడు, తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చేరుపుటకై లంచము పుచ్చుకొనడు. అంటే 11 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇక్కడ, 11 లక్షణాలు. ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఈ 11 లక్షణాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నిటి గురించి ఒక్కొక్క దినం ఒక్కొక్క ప్రసంగం, 1.5 గంట ప్రసంగం ప్రభు మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడి కూడా ఉన్నాం సంఘాల్లో. కానీ ప్రియులారా, టూకీగా మనం నేర్చుకోవాల్సింది, మీరు చదవండి, మీరు ధ్యానం చేయండి. దేవా, నీ గృహంలో, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన మనమందరం కూడా ప్రభు యొక్క గుడారంలో అతిథిగా ఉండదగిన వారమే. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం నివాసం చేయాలి. అదే మన నిరీక్షణ, మనం దేవునితో నివాసం చేయాలని. అదే మన ఆశ, అదే మన కోరిక. కాబట్టి ఆ 11 గుణగణాలు కలిగి మనం జీవించి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించుదుముగాక, ఆయన గుడారంలో అతిథిగా ఉండుముగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించుగాక. మహోన్నతుడ స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.